యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో మా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. దేవుడు వారిరువురిని దేవుడు ఇవ్వబోయేటువంటి బిడ్డను కూడా ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా. ఆయన కంటి పాపల ఏం చేశాడు? కాచాడు. నిజమే, మనము ఒకవేళ బిడ్డలను కనొచ్చేమో కానీ ఆయనే గనక కాయకపోతే ఈ రోజు వరకు ఇక్కడి వరకు మరి జీవన్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు రాలేరు, మేము కూడా రాలేము కదా. మనందరం కూడా ఈ రోజున ఆయన యొక్క కాపుదలలో భద్రపరచబడ్డాం. ఆయన పోషణలో మనము పోషించబడుతున్నాం. ఆయన యొక్క కృపచేత మనం ముందుకు సాగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కన్నీరు ఇది. కృతజ్ఞతతో ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మరి కృతజ్ఞతతో ప్రభువును ఆరాధించినటువంటి బిడ్డలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే జీవన్ రెడ్డి గారి యొక్క తల్లిదండ్రులు మరి వారి కుటుంబ సభ్యులు వారి ద్వారా వచ్చినటువంటి అమరవల్లి నుంచి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభువు పేర వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పాస్టర్ గారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు పోస్టర్ పెట్టారు కదా, అందులో వాక్యం ఏమని ఉంది? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నమాట. దేవుని మహాకృపను బట్టి ఈ జూలై నెలలోనికి మొదటి ఆదివారంలోనికి ఆయా స్థలాల నుండి ప్రభు మనల్ని ఒక చోట చేర్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, ఆయన సన్నిధిలో ఉన్న నెమ్మది ఈ లోకంలో మరి ఎక్కడా కూడా దొరకదు. ఆయన సన్నిధిలో ఆనందం, ఆయన సన్నిధిలో మరి మనం ఏ విషయాలతో నలిగిపోతున్నామో వాటన్నిటికీ కూడా సమాధానం ఎక్కడంటే ఇక్కడే, ఆయన సన్నిధిలోనే. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని దావీదు భక్తుడు స్తుతించినట్లుగా మనము కూడా నిత్యము స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటారండి? ప్రతి విషయమునందు అనుకున్నాం కదా. మా జీవితంలో మరి చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నామండి, ఈ విషయం అయితే జరగలేదండి పాస్టమ్మ గారు, ఎలా కృతజ్ఞతలు చెల్లించమంటారండి అని అడగచ్చు వీళ్ళు కొంతమంది. కానీ కీర్తనాకారుడు ఏమన్నాడంటే, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకో తెలుసా? నీవు మాకు సమీపముగా ఉన్నావని. ఎక్కడున్నారండి ఆయన? సమీపంగా. నిజంగా ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నామో మనం దేవుని కోసం ఎక్కడో ఎత్తులకి ఎక్కర్లేదు, కిందకే దిగక్కర్లేదు కదా. ఒకప్పుడు తెలియక మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మనం ఎక్కడుంటే అక్కడికే వచ్చే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మాకు సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామంటున్నాడు భక్తుడు. చూడండి ఎంత ధన్యతో. అయితే మా జీవితంలో మరి ఇలా జరగలేదండి, అలా జరగలేదండి అని ఒకవేళ మనలో ఎవరైనా అంటే చాలా నేరస్తులు. ఎందుకంటే నిజానికి హాస్పిటల్లో ఐసీయూని చూస్తే మనం తప్పక ప్రభువుని స్తుతిస్తాం. ఎందుకంటే ప్రభు నన్ను అక్కడ ఉంచలేదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నీకు వందనాలయ్యా. సజీవుల సంఖ్యలో ఈనాడు మిమ్మల్ని నన్ను దేవుడు నిలబెట్టాడంటే కేవలం ఇది దేవుని మహాకృప మాత్రమే. హల్లెలూయా. ఒక్క పల్లవి చరణం పాడుకుందాం, మనందరికీ వచ్చిన పాట అండి. అద్భుతము ఆయన ప్రేమ, నమ్మిన వారిని విడువని ప్రేమ. అద్భుతము ఆయన ప్రేమ, నమ్మిన వారిని విడువని ప్రేమ. ఈ భూమిలో ఆయన వలనే ప్రేమ గల దేవుడెవరు?
నాకాశ్రయం అనుదినం ప్రియునితో నిత్యము సాగదన్ అనుదినం ప్రియునితో నిత్యము సాగదన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాదు బలము ఎవరో యేసయ్యే. ఒకనొక సందర్భంలో దేవుని సన్నిధిలో ఈ మాటను ఒప్పుకుంటూ దేవుని చేతుల్లో పెట్టేశాను నా బిడ్డలనిద్దరినీ కూడా. అలాగా పెట్టినందుకు మరి ఈరోజు ఈ సంతోషం, ఈ సమాధానం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆయన ఇచ్చిన సమాధానం హృదయంలో గొప్పది ప్రియులారా. ఈరోజు ఎన్నున్నా కూడా, ఎన్ని సంపదలున్నా కూడా ఆయన సమాధానం కనుక మన బ్రతుకులో లేకపోతే అవి ఏవి కూడా మనకు సంతోషాన్ని ఇవ్వవు. సమాధానకర్త అయినటువంటి యేసయ్య సమాధానమే మనందరికీ సంతృప్తిని, సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఇంకా ఎవరైతే ఇక్కడ యేసయ్యను గురించి పిల్లలు అనుమానిస్తూ ఉన్నారో నేను చెప్తున్నాను ఏంటంటే, మీ అనుమానాలన్నీ పక్కన పెట్టండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీరు, మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రియులారా, విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు కొండలు కూడా ఎత్తబడి సముద్రంలో పడమంటే పడిపోతాయి అంట. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? మనం యేసయ్యకు, దేవునికి చేస్తున్నాం యేసుక్రీస్తు ద్వారా. ఎప్పుడైతే ఆ ప్రార్థనను ప్రియులారా మనం విశ్వాసంతో చేసామో ఆ ప్రార్థన ఏమవుతుందంటే, మనం బలహీనులమే కానీ ఆయన మహాబలవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంతోషంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిజంగానే మన జీవనాధారం ఎవరు చెప్పండి? మన జీవనాధారం ఎవరు? యేసయ్య. హల్లెలూయా. పాస్టర్ గారికి సమయాన్ని ఇస్తా ఉన్నాను. దేవుడు సమృద్ధి అయిన వాక్యాహారాన్ని దేవుడు మనకి వినిపింప చేశారు. మా ఆనందము, మా అతిశయము ఎవరు? మీరందరే. ఏదైనా సంతోషమైనా బాధ అయినా మీతోనే పంచుకుంటాం. కాబట్టి మా చిన్న పాప ఓఫిర్ అనే విషయంలో దేవుడు చేసిన సహాయానికై, దేవుడిచ్చిన కృపకై కృతజ్ఞతలు తెలియచేయాలని, మరి మీ అందరితో కలిసి కృతజ్ఞతలు చెల్లించాలని ఆలోచించాము. నిజానికి నెల రోజుల క్రితమే జీవన్ రెడ్డి గారి తల్లిదండ్రులు మరి మేము స్వీట్ అది తీసుకుని వస్తామండి అంటే నేను వద్దన్నాను. వద్దు అప్పుడే తీసుకురావద్దు, ఆదివారం ఆరాధనలోనే మరి మా సంఘ బిడ్డలందరికీ పంచే విధంగా మీరు ఆదివారమే తీసుకొద్దురుగాని అన్నాను. ఎందుకంటే మీ అందరితో కలిసి సంతోషించడమే మాకు నిజమైన సంతోషం. కాబట్టి మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పాట పాడారు, వాళ్ళ అమ్మగారు 2 మాటలు సాక్ష్యం చెప్తారు. మనం శ్రద్ధగా విందాం. రాణి తన భర్తతో కలిసి నిర్ణయించబడిన ఈ స్థలానికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమతో వాళ్ళని పిలుస్తున్నాము. సువర్ణ తల్లి విషయంలో మీరు అందరూ రాలేకపోయారు, ఎందుకంటే అప్పుడు కపుల్స్ మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసామని యవనస్తులైన పిల్లలు అది మాకు అవకాశం లేదనుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ చూడడానికి అనుకూలంగా మరి ఈరోజు నిర్ణయించడం జరిగింది. రండి. సువర్ణ తల్లి ఎక్కడ ఉంది? ప్రభు స్తోత్రం అండి. కూడి వచ్చింది అందరికీ వందనాలు. దైవ శాఖలండి నిండు వందనాలండి. దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడండి. మా జీవన వివాహం కోసం ఎంతో ప్రార్థన చేసేవాళ్ళండి. ఎక్కువ మేము మెడిసిన్తో సావాసం చేసేవాళ్ళం కాదండి, దేవుడితోనే ఎక్కువ సావాసం చేసేవాళ్ళం. మా బిడ్డలకి ఏం కావాలన్నా భార్యాభర్తలు ఇద్దరు ఏకమయ్యి ఉపవాసం ఉంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకునే వాళ్ళమండి. దేవుడు అలాగే మాకు మా దైవజనుల గట ఎక్కువ ప్రార్థన చేయండి అమ్మ బిడ్డల కోసం అన్నప్పుడు ప్రతి శుక్రవారం మేము బిడ్డల కోసం ప్రత్యేకించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళమండి. ఆ రీతిగానే దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. జీవన జీవితంలో గట్రా ఎన్నో మేలు చేశాడు. అప్పుడు జాబ్ విషయంలో ఎంతో మేలు చేశాడు. వివాహం విషయంలో ఎక్కువ అనుజుల పిల్ల సేవకుల పిల్ల వచ్చేవారండి. మ్యారేజ్ చేయడండి. అమ్మ నేను సేవకుల అమ్మాయిని చేసుకోనమ్మా, మా దయాకరయ్య గారు అయితే సేవకుల అమ్మాయిని తీసుకొచ్చేవారు. తీసుకొస్తే అమ్మని సేవకుల అమ్మాయిని చేసుకోనమ్మా, మన దేవుడిని నమ్ముకున్నామా, మన బతికల కుటుంబంలో పిల్ల కావాలని ప్రార్థన చేయడం అమ్మ అనేవారు. దేవుడి పట్ల మరి అతనికి ఏమైందో మా తెల్ల కానీ అన్నీ దేవుడు చూసుకోవాలి కానీ మన దేవుడికి అప్పగించేవాళ్ళు అండి. అలాగే ఇసు పిల్లను కుటుంబ ఆశీర్వాద సభలు జరుగుతుంటే మేము వెళ్ళామండి భార్యాభర్తలు విని.
కుటుంబాలుగా రావాలన్నప్పుడు వెళ్ళామండి. అక్కడ అప్పప్ర పాస్టర్ గారు మాకు తెలుసండి, ముందే మా పిల్లలకి అతను సండే స్కూల్ చెప్పేవారండి. అతను మేము చర్చికి వెళ్ళగానే మాకు ఎంటర్ అయ్యారండి. నా భర్తతో అతను మాట్లాడారు, ఇలా మా బాగున్నాడు, సంబంధం మంచి సంబంధం ఉంటుంది చూడు అన్నప్పుడు. అలాగే అతను ఇలాగ 2 అమ్మాయిలు ఫోటోలు పెట్టారండి మాకు. 2 అమ్మాయిలు ఫోటోలు పెట్టగానే అక్కడ సేవకులకు సుధాకర్ నాన్నగారికి మేము చూపించామని ఆ ఫోటోలు. ఇలా అయితే నాకు తెలిసినానా, నాకు వెంటనే పేరేపణ అవుతుంది, ఈ సంబంధం మీ పెద్దబాబుకి అవుతుంది, మీరు ప్రార్థన చేసుకొని వాళ్ళకి కలండి అనేసి అన్నప్పుడు మేము వెంటనే కళ్ళం కదనేసి అప్పప్ర పాస్టర్ గారికి మేము ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళం అండి. అలాగ అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తానమ్మా, దేవుడి చిత్తం అయితే అవుతుంది అన్నప్పుడు వీళ్ళు గట్రా సేవకురాలు గట్రా చూసి మాకు ఫోన్ చేశారండి. ఏం చేస్తారు ఏంటి అనేసి అబ్బాయి గురించి అన్నీ తెలుసుకొని హైదరాబాద్లో జాబ్ అండి అబ్బాయికి. మా వాళ్ళని చెప్పినప్పుడు ఏ చర్చికి వెళ్తారు ఏంటి అన్నప్పుడు బాబు అన్నీ చెప్పాడండి. అని చెప్పిన రీతిగా మేము ఏం ప్రార్థన చేసామంటే భార్యాభర్తలని మేమైతే బతికేళ్ళ కుటుంబంలో అమ్మాయి కావాలి, మాకంటే ఎక్కువ ప్రార్థన చేసి అమ్మాయి కావాలని ఎక్కువ ప్రార్థన చేసుకునే వాళ్ళమండి. అలాగే దేవుడు మా జీవితంలో అలాగే మాకంటే ఎక్కువ ప్రార్థన చేసి బిడ్డను దేవుడు మాకు అనుగ్రహించాడండి. బతికేళ్ళ కుటుంబాల్లో సేవకుల కుటుంబాల్లో కోడలకు మాకు దేవుడు ఇచ్చాడండి. అదే కాకుండా వివాహం అయిపోయిన తర్వాత గట రాణియమ్మ జీవితంలో మా అమ్మ ఎంతో సంతోషించామండి. జయరత్నాన్ని ప్రేమించి రాణియమ్మను ప్రేమించి బహుమానం ఇచ్చాడు దేవుడు అనేసి దేవుడికి ఎంతో కృతజ్ఞత తెలుపుకున్నామండి. ఆవిడకి 3వ నెల రాబోతుకి చాలా సీరియస్ అయిపోయిందండి, దగ్గు వచ్చేసిందండి. హైదరాబాద్లో వాళ్ళు ఇద్దరే ఉన్నారు. బాబు సొత్తు హైదరాబాద్ డ్యూటీకి వెళ్ళిపోయాడండి. డ్యూటీకి వెళ్ళిపోతే ఏమో అలాగ ఉన్నామని ఫోన్ చేసుకోవాలి, ఫోన్ చేస్తే బాగున్నాను అత్తయ్య అనేదండి. బాగున్నా ఏటో నాకు సీరియస్గా ఉన్నట్టు ఉంటున్నాము ఎలా అనేసి అన్నాను. అంటే వెంటనే మళ్ళీ సాయంత్రం చేసి అమ్మగారు ఫోన్ చేసి, ఏమండి వదిన గారు మీరు ఎలాగన్నా రాణియమ్మ దగ్గరికి వెళ్ళాలా, మన సువర్ణమ్మ గారు ఓపెనింగ్ ఉంది, లేకపోతే నేనే వెళ్ళిపోదును అనేసి అన్నారు. మీరేం కంగారు పడకండి, నేను వెళ్తానండి సాలెం తీసుకొని అన్నప్పుడు సాలేము నేను వెళ్ళామండి. అప్పటికే రాణియమ్మకి టెస్టులు తీశారండి. ఎలాగుందని మాతో చెప్పలేదండి, మా దగ్గు అంటే చెప్పారు కానీ ఎలాగుందమ్మంటే అన్నీ బాగా ఉన్నాయని చెప్పారండి. టెస్టులు 10 రోజులు పోయిన తర్వాత రమ్మన్నారు హాస్పిటల్కి. మేము 10 రోజుల వరకు అక్కడే ఉండిపోయాము, పిల్లల దగ్గర ఉండిపోతే టెస్టులు అన్నీ బాగా వచ్చాయమ్మా, ఏం లేదు బాగా ఉన్నది, నాన్న బేబీ కట్ట బాగా ఉంది అని చెప్పారండి. దేవుడికి ఎంతో స్తుతించాము. అప్పుడు చెప్తున్నారండి, నాన్న బేబీ కట్ట తేడా ఉందమ్మా అని చెప్పారు. నీతో చెప్తే బాధపడతామని మేము చెప్పలేదు, దేవుడు అంతా బాగా ఉందని దేవుడు టెస్టులు చూపించారు అనేసి అన్నప్పుడు దేవుడిని మళ్ళీ నేను ఎంతో ప్రార్థన చేస్తానండి బిడ్డల కోసం. దేవుడు మా అనుకున్న రీతిలోనే మామూలు రాణియమ్మని మాకు ఇచ్చాడు. ఇద్దరిని ప్రేమించి మంచి గర్వఫలాన్ని ఇచ్చాడు. అలాగే మా సాల్యం కోసం, మా కోసం, మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాదు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కృపతో ప్రార్థించిన రీతిగా దేవుడు అనేక విషయాల్లో సహాయం చేస్తూ దేవుడు ఇంతవరకు నడిపించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వాళ్ళిద్దరూ పెళ్లి చూశారు మీరు. మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమంలో వాళ్ళు ఒకరినొకళ్ళు గణపరుచుకోవడం మనం చూద్దాం. దేవుడు ఓఫిరాని దేవుడు ఆశీర్వదించాడు, మామూలుగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఆనందమైన అతిశయ కిరీటమైన ఏది ప్రభు రాకడలో ఆయన ఎదుట మీరే కదా అని రాయబడినట్టుగా ప్రియులారా మీ అందరి ఎదుట ఈ కార్యక్రమం జరపడం దేవుడిచ్చినటువంటి అవకాశం. దేవునికే సమస్త ఘనత కలుగునుగాక. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింపును. రక్షించినావే కృప వెంబడి కృపతో, నన్ను బలపరచితివి, నన్నెంతగానో ప్రేమించితివి,
వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఒకసారి ముందుకు వస్తే మంచిది అనిపిస్తుంది. రాణి తల్లికి వాళ్ళు తీసుకొచ్చిన ఆ పట్టు చీర చేతిలో పెడితే మీరిద్దరు కూడా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి షాలేము, అలాగే డానియల్ గారు, సహోదరి ప్రేమ కుమారి గారు బిడ్డల ద్వారా రాబోయే తరాలు ఆశీర్వదించబడేలాగా ఆశీర్వాదకరమైన బిడ్డలను దేవుడిచ్చునుగాక. ఆమేన్. కింద చాలా స్వీట్స్ ఫ్రూట్స్ అన్ని కింద పెట్టి పైకి తీసుకొచ్చారు. మరి ప్రేమతో వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మేలులెన్ను చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులెన్ను చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఇలాంటి ప్రభువు మరి లేడు ఇలలోన, ఇలాంటి ప్రభువు మరి లేడు ఇలలోన. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదివి ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిస్తారు ఆగమన ప్రకాష్ గారు. ఆ వాక్యం చదివి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు కేక్ కట్ చేస్తారు. ఓకే, ఇది వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంతోషం. ఆ తర్వాత మన అందరికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చదువుకున్న ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొన్ని వచనాలు నేను చెప్తాను, దాన్ని నాతో పాటు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండుము. ఆ తర్వాత 17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా రక్షకుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. దైవజనులు నతనీల్ రెడ్డి గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారిరువురిని మీరు ప్రేమించినటువంటి సంతానంలో ఇదిగో తండ్రి, చిన్న కుమార్తె నాయన ఓఫీర్ రాణి విషయంలో, అదేవిధంగా తనకిచ్చినటువంటి యజమానులు జీవన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారిరువురు ఈరోజు అందరి ఎదుట ఇలా సంతోషకరమైనటువంటి ఈ శుభ సందర్భాన ఇదిగో సంతోషించడానికి ఇటు మంచి అవకాశాన్ని మీరు కల్పించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ సంతోషం యుగ యుగములు నిలిచి ఉండునుగాక. ఆమేన్. తరతరములు నిలిచి ఉండునుగాక. ఆమేన్. భవిష్యత్తు తరమంతటికి ఆశీర్వాదకరంగా మారుదురుగాక. ఆమేన్. వారి గర్భములో నుంచి వచ్చేటువంటి సంతానము యేసు నామములో రాబోయే తరానికి ఒక మాదిరికరంగా, ప్రయోజనకరంగా, వెలుగుకరంగా, నీకు మహిమకరముగా ఉందురుగాక. ఆమేన్. గొప్ప కృప చేత మీరు నింపండి. ఆ ఇరువురు బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ శ్రేష్టమైన ఈవుల చేత మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము మొదలుకొని వారు ఏదైతే మిమ్మల్ని అడుగుతున్నారు, వారికి ఉన్న ప్రతి అవసర తక్కరలన్నీ మీరు తీర్చండి నాయన. నీ సన్నిధిలో సేవకుడిగా ఇలా పలుకుతున్నాను, సమస్తము సమకూడి జరుగునుగాక. ఆమేన్. యేసు నామములో సమస్తమైన కార్యాలు బిడల ఎడల మీరు చేసి ఇంకను అనేక కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించి ఇలాంటి కూడికలు వారును ఏర్పాటు చేయుదురుగాక. ఆమేన్. అట్టి ఘనమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో మీరు చేయుదురుగాక. ఆమేన్. కృపచేత నింపు. మరి యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో వాళ్ళిద్దరూ కేక్ కట్ చేస్తారు. అర్హతే లేని మాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని మాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. మా ఊహల కంటెను అధికముగా
పాడేదా. హల్లెలూయా. దేవుని మహాకృపతో ఈ దినం ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు. మరి వివాహం అనేది చాలా శ్రేష్టమైందని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వివాహాన్ని దేవుడు అంగీకరించి ఆమోదించి ఆ బిడ్డలు ఇరువురిని ఆశీర్వదించి తల్లిదండ్రులుగా దేవుడు చేయబోతున్నాడు. నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, ఇది చాలా పెద్ద బాధ్యత. ఎంత బాధ్యత ఇది? చాలా పెద్ద బాధ్యత. ఈ మధ్యకాలంలో ఫాదర్స్ డే సందర్భంగా నేను చెప్పినటువంటి సందేశంలో ఆ మాటలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయను. గమనించండి, అందరూ ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడ్డాం. ఎందుకు? మన పిల్లల కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఆ తల్లి, ఇప్పుడు ఆగమన ప్రకాష్ గారి తల్లి కానీ తండ్రి కానీ వారు చేసినటువంటి ప్రార్థన బట్టి ఈ రోజున ఆ బిడ్డలందరినీ కూడా దేవుడు మంచి భక్తి జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రలుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా దేవుడు అలాగ వాడుకొనును గాక. ప్రతి తల్లి తండ్రి కూడా అలాంటి ప్రార్థనాపరులుగా ఉందురుగాక. ఓకే, రేపు ఆదివారం మళ్ళీ యథావిధిగా మన జరుగుతున్న ఆరాధనలన్నీ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయి అవన్నీ కూడా జరుగుతాయి. గమనించండి, అందరూ మాత్రం భోజనాలు చేసి వెళ్ళండి. హల్లెలూయా. ఈ నెలలో ప్రియులారా, పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోబోతున్నటువంటి బిడ్డలు కూడా మీరు ముందుకొచ్చి నిలబడగలిగితే సంతోషం. లేని పక్షంలో మీరు ఉన్న చోటైనా నిలబడి మీ చేయి పైకి ఎత్తండి చాలు. ఒకవేళ ఈ నెలలో ప్రియులారా దేవుడు మీకు పుట్టినరోజులు అనుగ్రహించబోతుంటే, పెళ్లి రోజులు అనుగ్రహించబోతుంటే, ఆ దినములు దేవుడు ఆశీర్వాదకరంగా మీ అందరి జీవితంలో సంతోషకరంగా, శుభకరంగా, సమాధానకరంగా, సంతృప్తికరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడదము మరువబడని మేలులు చేసెనని. అందరూ చప్పట్లు కొడుతూ ఆడదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు ఆగమన ప్రకాష్ గారు. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా రక్షకుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని కనపరచడానికి, నీ మాటలు వినడానికి, కృతజ్ఞత స్తుతులు మీకు చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సమయమున ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు దీవించబడును గాక, వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. వారికి వారి కుటుంబాలకున్న ప్రతి అవసరత అక్కరలన్నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చబడును గాక. కృప వెంబడి కృప కలుగును గాక. నీకు సాక్షులుగా జీవించుదురు గాక. యేసు నామములో తండ్రి కృపను అనుగ్రహించి సహాయం చేయండి. మరొకసారి ప్రార్థన చేస్తున్నాం జీవన్ రెడ్డి గారిని బట్టి.
నాయన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లి ఓఫీర్ రాణిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిపై నీ హస్తం ఉంచండి. ఇది మొదలుకొని మీరు ఆకడ పర్యంతం వరకు నీ సన్నిధి వారికి తోడై ఉండను గాక. ఆమేన్. క్షేమము కలుగును గాక. ఆమేన్. వారి ఇరువురు చుట్టూ నీ అగ్ని ప్రాకారం వేయబడును గాక. ఆమేన్. వారి ద్వారా వస్తున్న సంతానం చుట్టూ నీ అగ్ని ప్రాకారం వేయబడును గాక. ఆమేన్. యేసు నామములో శ్రేష్టమైన ఆరోగ్యము చేత నింపబడును గాక. ఆమేన్. కృపను అనుగ్రహించి సహాయం చేయండి. మీ దాసులను బట్టి దాసురాలను బట్టి వారు చేస్తున్న పరిచర్యను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకను బలమునివ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్యమునివ్వండి. ఇంకను బలమైన సాధనముగా మీరు వాడుకలమని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ఉన్న సంఘాలన్నిటి కొరకు, బ్రాంచ్ సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Yes, యేసు నామములో ప్రతి ఒక్కరిని, ఇదిగో బ్రాంచ్ సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కుటుంబాలను అందరిని దీవించి ఆశీర్వదించండి. ఈ ఆమేన్. దినమేలును దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆమేన్. గొప్ప కృప చేత నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ పరిచర్యలకును సేవకుని కుటుంబానికి, ప్రాముఖ్యంగా జీవన్ రెడ్డి గారికి, చెల్లి ఓఫీర్ రాణికి సదాకాలము దేవుని కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెల ఆరంభమే కృతజ్ఞత ఆరాధనతో మొదలవుతుంది.